కలిసిరాని గృహము. వ్యాపారి కొడుకు పెద్దవాడు చిన్నవానితో, ఈ పాత గృహము మనకి కలిసి రాలేదు, దీనిని అమ్మివేసి ఆ ధనంతో ఇంకేదైనా వ్యాపారం చేద్దాము అన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో గల సామాన్లు సర్దుకుంటున్నారు. ఒక గదిలో వెళ్ళి చూస్తే పనికి వచ్చేది ఏమీ కనిపించలేదు. ఇంకో గదిలోకి వెళ్ళి చూశారు. తాళం వేసి ఉంది. తాళం చెవి వెతికినా కనిపించలేదు. అతి కష్టం మీద తాళం పగలకొట్టారు. ఆ ఇంట్లో విరిగిన కర్ర ముక్కలు, పనికిరాని సామాను ఉంది. ఈ ఇంట్లో మనం తీసుకువెళ్ళే సామాను ఏదీ లేదు. ఇవి ఇలాగే ఉంచి ఇల్లు అమ్మేద్దాం అని నిశ్చయించుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అంతలోనే ఆ గదిలో ఆకారంగా తెల్లగా ప్రత్యక్షమైంది. అదేదో దెయ్యమని గ్రహించి అన్నదమ్ములిద్దరూ భయపడ్డారు. ఏమిటి, మీరు ఈ గృహం విక్రయించెదరా అని భూతం అడిగింది. అన్న ధైర్యంతో, అవును, ఈ గృహం మాకు కలిసి రాలేదు, వ్యాపారంలో నష్టం ప్రాప్తించినది, ఏదైనా వ్యాపారం చేద్దామన్నా మా వద్ద పైసా లేదు, అందుకే ఈ ఇల్లు విక్రయించి వ్యాపారం చేద్దామని అన్నాడు. మీరు ఈ గృహము అమ్మకండి, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా విక్రయించినా ఆ కొన్నవారు నా ప్రశాంతత భంగపరచగలరు. అంతేకాక ఈ గృహము నేలమట్టం చేసి నూతన గృహం నిర్మింపవచ్చు. మీరు ఈ గృహము అమ్మవద్దు అంది దెయ్యము. నీ సౌకర్యం గురించి చూస్తే మేమిద్దరం ఎలా జీవించాలి అన్నాడు పెద్దవాడు. మీకు కావలసినంత ధనం నేను ఇస్తాను, మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని దెయ్యం వారికి కొంత ధనం ఇచ్చి అదృశ్యమైంది. అన్నదమ్ములు ఆ గదికి మరలా తాళం పెట్టేశారు. ఏ శ్రమ లేకుండా తక్కువగానే ధనం దొరికింది కదా, ఏం వ్యాపారం చేద్దాం అన్నాడు తమ్ముడు అన్నతో. నీ తెలివి తగలయ్యా, కామధేనువు లాంటి దెయ్యం ఇంట్లో ఉంటే మనకి వ్యాపారం ఎందుకు? ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం దెయ్యం వద్ద ధనం తీసుకోవచ్చు అన్నాడు అన్న. అన్నదమ్ములిద్దరూ తాగి జోదములాడి ఉన్న ధనము కొద్ది రోజులకే ఖర్చు చేశారు. ధనం అయిపోగానే ఆ గది తలుపు తెరిచి భూతంతో, నువ్వు ఇచ్చిన ధనంతో వ్యాపారం చేశాం, దాంట్లో నష్టం వచ్చింది, ఈ గృహం కలిసి రాలేదు, అమ్మేస్తాం అన్నారు. మీరు విలాసానికి ఖర్చు చేసి ఈ గృహం బాగలేదని ఎందుకంటారు? మీ అజాగ్రత్త వల్ల వచ్చినదే నష్టము. మరలా ధనం ఇస్తాను, మంచి వ్యాపారం చేసి లాభంలో చేకూర్చుకోండి అని కొంత ధనం మరలా ఇచ్చింది. ఈసారి వాళ్ళు ఆ ధనమును విలాసాలకి వ్యసనానికి ఖర్చు చేసేశారు. మరలా దెయ్యం వద్దకు వెళ్ళి, నా పేరు మీద నష్టం వచ్చింది, నా తమ్ముడి పేరు మీద వ్యాపారం చేస్తాను, గృహం కలిసి రావట్లేదు అని సనిగాడు దెయ్యం. మరలా ధనం ఇచ్చి పంపింది. ఆ ధనం విలాసాలకి, వినోదాలకి, వ్యసనాలకే ఖర్చు చేశారు. దెయ్యం దగ్గర పెద్ద మొత్తంలో ధనం రాబట్టాలని ప్లాన్ వేశారు. మరలా దెయ్యం దగ్గరికి వెళ్ళి, వ్యాపారం ఏమాత్రం కలిసి రావట్లేదు, ఈసారి పొలం కొని వ్యవసాయం కానీ చేసుకుంటాము, ఈసారి ఎక్కువగా ధనం ఇవ్వు అన్నారు అన్నదమ్ములు. దెయ్యం ఆలోచించి, నిజంగా ఇది కలిసి రానిదిలానే ఉంది, మీకు కానీ మీ తండ్రికి కానీ కలిసి రాలేదు, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుందామంటే అది సరిగా సాగటం లేదు, నా కోరిక తీరే అవకాశం కనిపించలేదు, ఈ గృహం కలిసి వచ్చే సూచనలు కనిపించట్లేదు, రేపే అమ్మేయండి, నేను వేరే ప్రదేశం చూసుకుంటాను అని అదృశ్యమైంది. అన్నదమ్ముడు ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయారు. ఆ రాత్రి జోరుగా కుండపోతగా వర్షం కురిసింది. ఆ ఇంటిపై పిడుగు పడింది. అన్నదమ్ములు ప్రాణాలతో బయటపడ్డారే గాని శరీరాలకు గాయాలయ్యాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇల్లు అమ్ముదామంటే కొనేవారు ఎవరూ లేరు. ఆ కలిసిరాని కొంపని